जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడి గారు తెలుగు చేసింది. ఉత్తరకాండం 79వ సర్గలో ఉన్నాం. 78వ సర్గలో శ్వేతుడు అనే బ్రహ్మలోక నివాసి కథని అగస్త్య మహర్షి శ్రీరామచంద్రమూర్తికి చెప్పారు. 79వ సర్గ. శ్రీరాముడు అగస్త్య మహర్షి ఆశ్రమంలో ఆ రోజు రాత్రి నివసించారు. అందుకనే శ్రీరాముడు అగస్త్యుడు చెప్పిన ఆశ్చర్యకరాలైన మాటలన్నీ విని గౌరవంతోనూ మళ్ళా ఆశ్చర్యంతోనూ మళ్ళా ఇలా ప్రశ్నించారు. పూజ్యుడా, ఈ శ్వేతుడు తపస్సు చేసిన ఘోరమైన వనం ఎందుకు మృగపక్షి శూన్యమైంది? అక్కడ మృగాలు కానీ పక్షులు కానీ ఎందుకు లేవు అని. ఆ శ్వేతుడు తపస్సు చేసిన ప్రదేశం మంచి ప్రదేశం కదా, ఆ రాజు జనులు లేని శూన్యమైన వనంలో తపస్సు చేయడానికి ఎందుకు వెళ్ళాడు? ఇందులో సత్యం ఏంటో నేను తెలుసుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు శ్రీరామచంద్రమూర్తి. అప్పుడు అగస్త్యుడు అలా చాలా ఇష్టంతో శ్రీరామచంద్రమూర్తి ఆ ప్రశ్న వేస్తే దానికి అగస్త్య మహర్షి ఒక కథ చెప్పడం మొదలు పెట్టాడు. ఇక్ష్వాకు పుత్రుడైన దండుడి కథ ఇది. శ్రీరామ, పూర్వం కృతయుగంలో ప్రభు అయిన మనువు పాలకుడుగా ఉన్నాడు. ఆ వంశంలో ఆనందకరుడైన ఇక్ష్వాకు, మనువు యొక్క పుత్రుడు ఇక్ష్వాకు, అతని పుత్రుడు. భూలోకంలో ఎవరి చేతనో జయింపశక్యం కానీ ఆ ఇక్ష్వాకునికి, ఆ జ్యేష్ఠ కుమారుడికి ఇక్ష్వాకుని రాజ్యాభిషిక్తుని చేసి మనువు నువ్వు భూమిలో రాజవంశాలను స్థాపించు అని అతనితో చెప్పి మనువు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. దాంతో ఈ ఇక్ష్వాకు కూడా అలాగే తండ్రికి మాట ఇచ్చాడు. తండ్రి చాలా సంతోషించి, అత్యున్నత స్వభావం కలవాడా, సంతోషించాను, నువ్వు తప్పకుండా భూలోకాన్ని మొత్తంలో రాజవంశాలను ఏర్పాటు చేస్తావు, దండం చేత ప్రజలను రక్షించు, అంటే శిక్షించడం, కారణం లేకుండా దండ ప్రయోగం చెయ్యకు, చాలా శాసనం చెయ్యి, అపరాధుల విషయంలో యథాశాస్త్రంగా విధించిన దండం నువ్వు శిక్షిస్తే కనుక, అపరాధం చేసిన వాళ్ళని శిక్షిస్తే రాజుకు స్వర్గలోకం ప్రాప్తిస్తుంది. అందువల్ల నువ్వు అనవసరంగా దండ ప్రయోగం చేయకుండా, నువ్వు దండ ప్రయోగం చేసేటప్పుడు, నువ్వు శిక్షించేటప్పుడు జనులని చాలా జాగ్రత్తగా ఉండు, యత్నశీలుడివై ఉండు. అలా చేయకపోతే నీకు ధర్మ వృద్ధి కలగదు. అలా కాకుండా నువ్వు శిక్షించేటప్పుడు చాలా తప్పు పని చేసిన వాళ్ళని మాత్రమే శిక్షిస్తే నీకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని బోధించాడు మనువు. ఆ మనువు కుమారుడైన ఇక్ష్వాకుడు ఈ ఉపదేశాన్ని తీసుకొని చాలా సంతోషించి పరిపాలన చేశాడు. మనువు యోగ మార్గాన్ని అవలంబించి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు, బ్రహ్మలోకాన్ని పొందాడు. మనువు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్ష్వాకువు పుత్రులను ఎలా పుట్టించాలా అని ఆలోచనలో పడ్డాడు. అనేక విధాలైన కర్మలు చేసి దేవపుత్రులు అంటే 100 పుత్రులను కన్నాడు. వాళ్ళందరిలోనూ చిన్నవాడు, విద్యాభ్యాసం లేనివాడు, మూఢుడై అన్నాలను పెద్దలను గౌరవించేవాడు కాదు. వీడి శరీరానికి తప్పక దండం పడగలదు అని తెలుసుకుని ఆ ఇక్ష్వాకు తండ్రి అల్పమైన తేజస్సు గల, అతనికి చాలా బలహీనుడైన వాడు, వాడికి తేజస్సు తక్కువ, అంటే ఏంటంటే బుద్ధి లేనివాడు, వాడికి దండుడు అని పేరు పెట్టాడు. తండ్రి ఈ దండునికి తగిన భయంకరమైన దేశం ఏది కనిపించకపోవడంతో వింధ్య పర్వతానికి అవతల ఉన్న పర్వతాల మధ్యలో ఉన్న రాజ్యాన్ని ఇచ్చేసి అదిగో ఆ ప్రాంతాన్ని నువ్వు పరిపాలించుకో అన్నాడు అని శ్రీరామ అగస్త్య మహర్షి చెప్తున్నాడు. ఆ దండుడు ఆ పర్వత ప్రాంతాల్లో ఉన్న ఆ దేశానికి రాజై అక్కడ ఒక గొప్ప పురాన్ని కూడా నెలకొల్పాడు. కానీ వాడు కొంచెం తెలివి తక్కువ వాడు కింద చెప్పాలి. ఆ పురానికి మధుమంతము అనే పేరు పెట్టాడు. మంచి నియమం గల శుక్రాచార్యుని పురోహితుడిగా తీసుకున్నాడు. ఆ విధంగా పురోహితునితో కూడా అతను సంతోషించిన జనులతో నిండిన రాజ్యంలో స్వర్గాన్ని దేవేంద్రుడు పాలిస్తున్నాడు. నిజానికి అందరిలోకి కూడా తక్కువ బుద్ధి కలిగిన వాడు దండుడు. ఆ దండుడు అక్కడ పరిపాలిస్తున్నాడు. శుక్రాచార్యుని సలహాకి తీసుకున్నాడు. మంచి మంత్రి ఉంటే రాజుకు తెలివితేటలు లేకపోయినా సరే బాగా పరిపాలన సాగుతుంది. శుక్రాచార్యంతో కూడిన మహాత్ముడైన ఇక్ష్వాకు మహారాజు పుత్రుడు. ఆ రాజు స్వర్గంలో బృహస్పతితో కూడిన ఇంద్రుడిలాగా రాజ్యం చేస్తున్నాడు. శ్రీమద్ రామాయణం అందలి ఉత్తరకాండలోని 79వ సర్గం సమాప్తం. అగస్త్య మహర్షి ఇలా చెప్తున్నారు. అలా చెప్తూ 80వ సర్గ. అగస్త్య మహర్షి శ్రీరామునికి ఈ దండుడు ఇలాగా ఒక రాజ్యాన్ని స్థాపించాడు అని చెప్పి
అందులో ఈ కథలో ఒక విశేషాన్ని చెప్పారు. శ్రీరామ, ఈ దండుడు మనోనిగ్రహవంతుడై అనేక సంవత్సరాలు శత్రుబాధ లేకుండా పరిపాలించాడు. కొంతకాలం తర్వాత ఈ రాజు మనోహరమైన చైత్రమాసంలో సుందరమైన శుక్రాచార్యుడు ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఆ దండుడు ఆ వన ప్రాంతంలో సంచరిస్తున్న శుక్రాచార్యుడి పుత్రికని చూశాడు. ఉత్తమరాలైన ఆమె భూలోకంలో సాటి లేని సౌందర్యంతో ఉంది. దుర్బుద్ధి గల దండుడికి మనస్సు పాడైంది. అతడు ఆమెను చూసి మన్మథ శరాల చేత పీడించబడ్డట. చాలా భయపడిపోతుంది ఆవిడ. నువ్వు అందమైన కట్ట ప్రదేశం కలదానా? మంగళప్రదురాలా? నువ్వెవరివి? ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు సుందరమైన ముఖం, నిన్ను చాలా అందరంగా ఉన్నావు. నేను మన్మథంచే పీడించబడి అడుగుతున్నాను అన్నాడు. అంటే మోహంతో మత్తుడైన కాముకుడయ్యాడు. అలా మాట్లాడుతుంటే శుక్రాచార్యుడి కుమార్తె భయపడుతూ బ్రతిమలాడుతూ చెప్పింది, మహారాజా, నేను పుణ్యకర్మలు ఆచరించే ప్రకాశవంతుడైన శుక్రాచార్యుని పెద్ద కుమార్తెను. నా పేరు అరజ. నేను ఈ ఆశ్రమంలో ఉంటాను. రాజా, నన్ను ముట్టుకోవద్దు. నేను తండ్రి వశంలో ఉన్న కన్యను. మహారాజా, నా తండ్రి నీకు గురువు. నువ్వు ఆ మహాత్ముని శిష్యుడివి. మహా తపస్సాలైన నా తండ్రి కోపిస్తే నీకు గొప్ప ఆపద కలుగుతుంది. నా వల్ల నీకేమన్నా ప్రయోజనం ఉందంటే ఓ నరశ్రేష్ఠ, ధర్మసమ్మతమైన మార్గాన్ని అనుసరించి గొప్ప తేజస్సు గల్ల మా తండ్రి దగ్గరికి వెళ్ళి నన్ను వివాహం చేసుకుంటానని చెప్పు. అలా కాకపోతే నీకు చాలా భయంకరమైన ఫలితం కలుగుతుంది. నా తండ్రికి కోపం వస్తే 3 లోకాలను కూడా కాల్చేయగలడు. ఓ రాజా, నువ్వు కనుక నా తండ్రితో చెప్తే నీ కుమార్తె అరజని నేను వివాహం చేసుకుంటా అని చెప్తే నా తండ్రి నన్ను నీకు ఇచ్చి వివాహం చేస్తాడు అని ఆవిడ పాపం చెప్పింది. చెప్తే ఈ కామవశుడైన దండుడు మూర్ఖుడు కదా, మూర్ఖుడు ఉన్మాది, మదం చేత ఉన్మత్తుడై అలా పలుకుతున్న అరజతో శిరస్సుపై అంజలి కట్టించి నమస్కరించి, అనవసరంగా ఓ అరజ, కాలం గడిపేయద్దు. నీ మూలాన్ని నా ప్రాణాలు పోతున్నాయి. నేను పొందిన తర్వాత నాకు మరణం కలిగినా పర్వాలేదు, భయంకరమైన పాపం వచ్చినా పర్వాలేదు. ఓ బాల, వ్యాకులత చెంది నేను సేవిస్తున్న ఈ భక్తుడిని కనికరించు అని చెప్పి ఆ కన్యను బలాత్కారం చేశాడు. ఆవిడ పెనుగులాడుతోంది. పాపం అనుభవించాడు. దండుడు చాలా ఘోరము దారుణమైన ఈ పాపకృత్యం చేసి మళ్ళా శుక్రాచార్యుడు అంటే భయం వేసింది. వెంటనే తన నగరమైన మధుమంతానికి వెళ్ళిపోయాడు. ఆ రోజు పాపం చాలా భయపడి ఏడుస్తూ ఆశ్రమం సమీపంలో దేవతాతుల్యుడైన తండ్రి కోసం ఎదురు చూస్తూ ఉంది. శ్రీమద్ రామాయణ మందలి ఉత్తరకాండలో 80వ సర్గము సమాప్తం. 81వ సర్గ. జయ శ్రీరామ్. అనంతమైన తేజస్సు గల శుక్రాచార్యుడు వచ్చాడు. శుక్రాచార్యుడు వచ్చి తన ఆశ్రమానికి శిష్య సమేతుడే వచ్చాడు. వెంటనే రాగానే భోజనం పెట్టాలి, ఆకలితో బాధపడుతున్నాడు. వెంటనే భోజనం చేసేద్దాం అని అనుకుంటూ ఆశ్రమానికి వచ్చాడు. ఆశ్రమానికి వచ్చేసరికి చూస్తే ఆయన పెద్ద కుమార్తె దీనురాలే ఉంది. ఆవిడ శరీరం అంతా కూడా ధూళి కప్పబడి ఉంది. ఆవిడ ప్రాతకాలమందు రాహువు చేత కప్పబడిపోయిన వెన్నెల్లాగా కాంతి విహీనరాలే ఉంది. ఆ శుక్రాచార్యునికి ఆకలితో బాధపడుతున్నాడు. చాలా కోపం వచ్చింది. 3 లోకాలని కాల్చేస్తున్నాడు అన్నది చూశాడు. చూసి తన కుమార్తె స్థితిని చూశాడు. చూడంగానే ధ్యాన మార్గంలో చూస్తారు వాళ్ళు. అర్థం అయిపోయింది ఏం జరిగింది అని. కోపించిన నా వలన విపరీత ప్రవృత్తి కల వినయహీనుడైన ఈ దండునకు అగ్ని శిఖ లాంటి ఎలాంటి ఆపద రానున్నదో చూడండి అని శపించాడు. ఆయన ప్రజ్వలించుతున్న అగ్నిజ్వాలను సృష్టించినట్లు ఈమెను స్పృశించాడు. దుర్బిద్ధైన ఈ దురాత్మనకు పరివార సమేతంగా వినాశం దాపురించింది. ఇలాంటి ఘోరమైన పాపం చేశాడు కాబట్టి ఈ దుర్బుద్ధి పాపకర్మకు తగిన ఫలితాన్ని పొందుతాడు. ఈ రాజు పుత్ర సైన్య వాహనాలతో సహా 7 రోజుల్లో మరణించగలడు అని చెప్పించాడు శుక్రాచార్యుడు. దుర్మతి అయినా ఇతని దేశం 100 యోజనముల పరిధిలో మొత్తం అంతా దేశం అంతా దండుడి దేశం కదా, రాజ్యం మొత్తం అంతా కూడా ఇంద్రుడు గొప్ప పరాగాన్ని కురిపించి కాల్చేస్తాడు. ఇక్కడ ఉన్న జంగమ స్థావరాత్మకలైన అన్ని ప్రాణులు కూడా అంతటా కురిసే ఆ గొప్ప ధూళి వర్షం చేత నశిస్తాయి. దండుని దేశం సరిహద్దు ఎంతవరకు ఉందో అంతవరకు ఎత్తుగా ఉన్న ప్రాణ సముదాయం 7 రాత్రులు ధూళి వర్షం వల్ల
కనబడకుండా పోతుంది అని చెప్పించాడు. అని పలికి క్రోధం చేత ఎర్రనైన కళ్ళతో మీరందరూ ఇక్కడి నుంచి మొత్తం మహర్షులందరూ వెళ్ళిపోండి, ఈ ప్రాంతంలో ఉండొద్దు అని చెప్పి ఆశ్రమ నివాసులకు చెప్పాడు. శుక్రాచార్యుని మాటలు విని ఆశ్రమంలో ఉన్న జనులందరూ కూడా ఆ దండుడి ఆ దేశం వదిలిపెట్టేసి బయటికి వెళ్ళిపోయారు. మొత్తం మిగిలిన వాళ్ళందరూ తప్పించుకోగలిగిన వాళ్ళు తప్పించుకుంటారు, మిగిలిన వాళ్ళందరూ మరణిస్తారని చెప్పాడు కదా. శుక్రాచార్యుని మునులతో ఇలా పలికి ఆ రోజుని ఉద్దేశించి ఇలా అన్నాడు, ఛీ దుర్బుద్ధి గలదానా, నువ్వు ఆశ్రమంలో ఉన్నావు, యోగాభ్యాసక్తురాలవై ఉన్నావు, ఇక్కడే ఉండు, ఇలాగే నివసించు. అరజ నీ కోసం నేను ఒక వరాన్ని ఇస్తున్నాను. యోజనం విశాలమైన చాలా మనోహరమైన ఈ సరస్సు ఉంది కదా, ఈ సరస్సు ఒడ్డునుండు, మనోవ్యధలు ఏమీ లేకుండా ఉండు, అక్కడ ఇక్కడ ఉండే ఫలాలని పుష్పాలని అనుభవించు, కాలం కోసం వేచి ఉండు. ఆ రాత్రి నీ వద్ద ఏ ప్రాణాలు నివసిస్తాయో అవి నిత్యం ధూళి వర్షం చేత చంపబడం. ఈ రోజు నుంచి నీ దగ్గర నివసించేవి ధూళి వర్షం చేత చంపబడం, మిగిలినవన్నీ చనిపోతాయి. అరజ చాలా దుఃఖిస్తూ తండ్రి ఆజ్ఞను విని అలాగే చేస్తాను, నేను తపస్సు చేసుకుంటాను అంది. శుక్రాచార్యులు అలా పలికి మరో చోట నివాసం ఏర్పరచుకున్నాడు. ఆ రాజు రాజ్యం కూడా భృత్య సైన్య నివాసాలతో సహా శుక్రాచార్యులు చెప్పిన విధంగా 7 రోజుల్లో భస్మం అయిపోయింది. రాజా వింధ్య శైవల పుత్రం వింధ్య శైవల పర్వతముల మధ్య ఉన్న ఈ దండుడి రాజ్యం, దండ దేశం ధర్మ సౌఖ్య పరిపూర్ణమైన కృతయుగంలో అధర్మం జరగటం వల్ల ఆ బ్రహ్మర్షి అలా శపించేసరికి అది దండకారణ్యం అయిపోయింది అని అగస్త్యుడు చెప్పి, కాకుత్స అది మొదలు దీనికి దండకారణ్యం అనే పేరు వచ్చింది. ఇక్కడ మునులు నివసించడం చేత జనస్థానం అని కూడా వచ్చింది. రామ, నువ్వు అడిగిన విషయం అంతా చెప్పాను కదా నీకు. వీరుడా, సంధ్యోపాసన చేసే సమయం దాటిపోతోంది. నలుమూలలో మహర్షులు స్నానం చేసి జలపూర్ణ కుంభాలు దగ్గరించుకుని సూర్యుని ఉపాసిస్తున్నారు. ఒక చోట కలిసిన బ్రహ్మవేత్తలు బ్రాహ్మణాన్ని పఠిస్తున్నారు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. రామ, నువ్వు వెళ్ళి సంధ్యావందనం చేసుకో అని అగస్త్య మహర్షి చెప్పారు. దండకారణ్యం అనేది పేరు ఎందుకు వచ్చింది అనేది చెప్పారు. శ్రీమద్ రామాయణ మందలి ఉత్తరకాండలోని 81వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 82వ సర్గ. శ్రీరాముడు అగస్త్యాశ్రమంలో ఉండి తర్వాత అయోధ్యకు బయలుదేరడం ఈ సర్గలో కనిపిస్తుంది. శ్రీరాముడు అగస్త్యుడి మాటలు విని సంధ్యోపాసన చేయడానికి అప్సర స్త్రీ సముదాయాలతో నిండున్న ఒక పవిత్రమైన సరస్సుకి వెళ్ళారు. అక్కడ ఆచమనం చేసి సాయంకాలం సంధ్యను ఉపాసించారు. మహాత్ముడైన అగస్త్యుని ఆశ్రమంలో ప్రవేశించారు. అగస్త్య మహర్షి ఈ రోజు రాత్రికి నా ఆతిథ్యం స్వీకరించండి అని చెప్పారు కదా శ్రీరామునితో. భోజనం కోసం ఉత్తమ గుణాలున్న దుంపలు, శాకములు, వరి, అన్నం మొదలైన వాటన్నిటిని ఏర్పరిచారు. అంటే ఋషులు ఏం తింటారో దాన్నంతా శ్రీరాముడికి ఇచ్చారు. శ్రీరాముడు ఆ భోజనాన్ని అంతా కూడా, నిజానికి రాజులకు చాలా గొప్ప భోజనాలు ఉంటాయి, కానీ ఈ భోజనాన్ని, ఈ అగస్త్య మహర్షి ఇచ్చిన భోజనాన్ని అమృతంతో సమానమైనదిగా భావించి ఆ అన్నాన్ని తిని చాలా సంతృప్తి చెందాడు. సంతోషించి ఆ రాత్రి అక్కడే శయనించారు శ్రీరామచంద్రమూర్తి. ప్రాతకాలాన తెల్లవారుజామునే లేచి మళ్ళా ఆహ్నిక కృత్యాలన్నీ చేసుకుని, పొద్దున పూట చేసుకునే కార్యక్రమాలన్నీ చేసుకుని తిరిగి వెళ్ళడం కోసం అనుజ్ఞ పొందడానికి అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళారు. అగస్త్య మహర్షికి నమస్కరించి, నేను నా నగరానికి వెళ్ళడానికి అనుమతినివ్వండి, మహాత్ముడివైన నీ దర్శనం చేత నేను ధన్యుణ్ణయ్యాను, అనుగ్రహించబడ్డాను, మహాత్ములైన మిమ్మల్ని చూడడానికి నన్ను నేను పవిత్రం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చినట్లుంది నాకు అని చెప్పారు. శ్రీరాముడు ఆ విధంగా అద్భుతమైన ఆలోచన పలుకుతుంటే, ఎప్పుడైనా నాకు మిమ్మల్ని చూడాలనిపిస్తే వస్తాను అని చెప్పారు శ్రీరామచంద్రమూర్తి. శ్రీరాముడు అలాగా అద్భుతమైన వాక్యాన్ని పలికితే ధర్మం నేత్రంగా గల మహామునిట, ఆ ధర్మం నేత్రంగా గల అగస్త్య మహామహర్షి చాలా సంతోషించారు. సంతోషించి, శ్రీరామ, నీ మాటలు నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తున్నాయి, శుభములైన అక్షరాలు కల నీ వాక్యం చాలా సంతోషంగా ఉంది. ఓ రఘునందన, నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు పవిత్రుడు అయ్యావని చెప్తున్నావు, కానీ నిన్ను చూస్తే సకల ప్రాణులు కూడా పవిత్రం అవుతాయి. నీ దర్శన భాగ్యం చేత మేమందరం పవిత్రం అవుతాము. నిన్ను ముహూర్త కాలమైనా ఎవరు చూస్తారో వాళ్ళు పవిత్రులై స్వర్గాన్ని పొంది దేవతల చేత పూజించబడతారు. ఈ భూలోకంలో ఏ ప్రాణులు నిన్ను క్రూర దృష్టితో చూస్తారో వాళ్ళు యమదండం చేత కొట్టబడి నరకంలో పడిపోతారు.
నువ్వు సర్వ ప్రాణులకు ఈ విధంగా పవిత్రులను చేసేవాడివి రాఘవ. భూలోకంలో నిన్ను కూర్చి చెప్పుకునే వాళ్ళు ఎవరైనా సరే సిద్ధిని పొందుతారు. నువ్వు ఎలాంటి క్లేశములు లేనివాడివై మంగళకరమైన ఎక్కడి నుండి భయం లేని మార్గంలో అయోధ్యకెళ్ళు, రాజ్యాన్ని ధర్మంతో పరిపాలించు, నువ్వే ఈ జగత్తుకు గతివి కదా అని అగస్త్య మహర్షి వీడ్కోలు పలికారు. శ్రీరాముడు ఆ మునీశ్వరుడి మాటలు విని అతనికి అంజలి ఘటించి నమస్కరించాడు. అగస్త్య మహామునికి సమస్తమైన ఇంకా అక్కడ ఉన్న ఇతర మునీశ్వరులందరికీ నమస్కరించి బంగారం చేత అలంకరించబడిన పుష్పక విమానాన్ని చాలా సావధాన చిత్తుడే శ్రీరామచంద్రమూర్తి ఎక్కారు. మునులందరూ వెళుతున్న ఆ మహేంద్రుడు అంటే ఆ శ్రీరాముడిని దేవతలు ఇంద్రుడిని చూసినట్టుగా చూసి అన్ని వైపుల నుంచి ఆశీర్వచనాలు మంత్రపూర్వకంగా ఇచ్చారు. పుష్పకంలో సుఖంగా కూర్చున్న శ్రీరాముడు వర్షాకాలంలో మేఘం దగ్గర ఉన్న చంద్రుడిలాగా ప్రకాశించాడు. అలాగా అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం అయ్యేసరికి అయోధ్య నగరానికి చేరారు. అక్కడక్కడ పూజించబడుతూ మధ్యవాకిల్లో దిగారు. తర్వాత ప్రభు అయిన శ్రీరామచంద్రుడు పుష్పక విమానంతో నువ్వు వెళ్ళు, నన్ను ఇలా నా కార్యక్రమాన్ని చేయించావు, నువ్వు నీకు క్షేమమగ్గాక అని పలికి సుందరమైన స్వేచ్ఛగా ప్రయాణం చేసే పుష్పక విమానాన్ని పంపేశారు. పంపేసి మధ్యలో దిగారు కదా, మధ్యవాకిల దగ్గర ద్వారపాలకుని ఏమని చెప్పారంటే, తొందరగా వెళ్ళి లక్ష్మణుడిని భరతుడిని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వచ్చినట్టు చెప్పి నా దగ్గరికి తీసుకురా, ఆలస్యం చెయ్యొద్దు అని ఆజ్ఞాపించారు. శ్రీమద్ రామాయణ మందలి ఉత్తరకాండలోని 82వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జై శ్రీరామ్.